వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే హోలీ ఈవెంట్. అండ్ నేను ఇండియాలో మిస్ అయ్యాను, ఎందుకంటే ఆ టైంలో నేను విలేజ్లో ఉన్నాను హోలీ టైంలో. సో ఇండియాలో మిస్ అయ్యానని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. బట్ కొరియాకి రాగానే ఇక్కడ ఉంది 1 వీక్లో. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఇవాళ మనం ఆ ఈవెంట్కి వెళ్ళిపోతున్నాము. అండ్ ఆ ఈవెంట్లో ఇక్కడ చాలామంది యూట్యూబర్స్, కొరియాలో ఉన్న ఇండియన్స్ యూట్యూబర్స్ చాలామంది వస్తున్నారు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే వాళ్ళని అందరినీ ఫస్ట్ టైం చూడ్డాము. అండ్ ఇంకా మన తెలుగు వ్లాగర్ అయిన రంజిత్ ఆన్ వీల్స్ కూడా, ఆబ్రో కూడా వస్తున్నారు. సో ఇంకా ఎక్సైట్ అవుతున్నాను. సో ఎలా జరుగుతుందో మొత్తం ఈ వీడియోలో మీకు క్యాప్చర్ చేసి చెప్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది బస్ స్టాప్లో మేము వెయిట్ చేస్తున్నాం. బస్ వస్తుంది. ఇది మా బస్లో వెళ్తున్నాము. రేగు నుంచి వరకు బస్లో మేము బస్ బుక్ చేసుకున్నాము. ఈ బస్లో ఉన్న వాళ్ళందరూ ఈవెంట్కి వస్తున్నారు. మా ప్లేస్ నుంచి ఇప్పుడు మనం వెళ్ళే ఈవెంట్కి 4 hours జర్నీ ఉంది. యూజువల్గా మనము ట్రైన్, సబ్వే, బస్సు ఎక్కి వెళ్ళాలి. ఇలా డైరెక్ట్ బస్సు ఎక్కే వాళ్ళు పెట్టారు. సో ఇందులో మనం బస్ టికెట్ బుక్ చేసుకొని ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. పర్ హెడ్ 35,000 కొరియన్ వాన్స్ అనే రౌండ్ ట్రిప్. అండ్ అక్కడికి వెళ్ళాక మనం నమి ఐలాండ్ టికెట్స్ తీసుకోవాలి యాజ్ యూజువల్. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఈ నమి ఐలాండ్కి మనం జిప్ లైన్ నుంచి వెళ్ళొచ్చు, ఫెరీలో వెళ్ళొచ్చు. మేము ఫెరీలో వెళ్తున్నాము. ఇంతకుముందుకు ఫెరీ టికెట్ తీసుకున్నాము. పర్ పర్సన్ 13,000 కొరియన్ వాన్స్, అంటే మన కరెన్సీలో 785 రూపీస్. అండ్ ఇక్కడ చూడండి మన జెండా రెపరెపలాడిపోతుంది. అండ్ ఇక్కడ కొరియన్ ఫ్లాగ్ కూడా ఉంది. కొరియాలో చాలా ఇండియన్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. ఈ హోలీ ఈవెంట్ వచ్చేసి 14th హోలీ ఈవెంట్. అంటే 14 years నుంచి ఎవ్రీ ఇయర్ కొరియాలో హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ ఐలాండ్లో చాలా ప్రోగ్రామ్స్, చాలా ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మన ఫ్లాగ్. మన ఫ్లాగ్ వేరే కంట్రీలో చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అది కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో పెట్టేసరికి ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఎంతైనా మన ఇండియా మాత్రం ఉంటుంది. అండ్ ఇక్కడ అందరు ఫెర్రీకి ఎక్కే వాళ్ళందరూ మా ఐలాండ్కి వెళ్ళడానికే. అండ్ ఇంతకుముందు చూపించిన జిప్ లైన్ ఇదే. బోట్ ఎక్కేసాం. అండ్ ఈ బోట్లో ఈ ఐలాండ్ నుంచి ఈ ఐలాండ్కి వెళ్తున్నాం, ఈ ఐలాండ్కి వెళ్తున్నాం. నేను మాత్రం ఈ ఐలాండ్కి వెళ్ళడం ఇది 3rd టైము. ఆటంలో ఒకసారి వచ్చాము, అండ్ వింటర్లో ఒకసారి వచ్చాము, అండ్ ఇప్పుడు ఈ సమ్మర్లో కూడా ఇంకోసారి వస్తున్నాను. సో అక్కడ వెళ్ళడానికి మేము ఇక్కడ నుంచి 5 minutes ఫెరీ తీసుకుంటున్నాము. ఇది ఒక పుట్టి ఐలాండ్, అదే ఐలాండ్ అంతా, అదే ఐలాండ్. సో అక్కడి నుంచి బోట్ వస్తుంది. సో మాది ఇలా తిరుగుకుంటూ వెళ్తుంది. ఈ ఫ్లవర్స్ అన్ని చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్. ఈ బోట్లో కూడా మన ఇండియా ఫ్లాగ్ ముందుంది, కొరియా కన్నా ముందుంది. అన్ని లాంగ్వేజెస్లో హలో మన ఇండియా ఫ్లాగ్. ఫైనల్గా ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా హోలీ సెలబ్రేషన్కి వెళ్తున్నాం. చూద్దాం, అక్కడ చాలామంది ఇండియన్స్ ఉంటారు. అండ్ నేను కొంచెం ఎక్సైట్ అయినా. ఆల్రెడీ ఇక్కడ కొద్దిమంది ఇండియన్స్ కలిశారు. సో అక్కడికి వెళ్ళాక ఇంకా చాలామంది ఉంటారు. లెట్స్ గో. బాగున్నాయా ఫ్రెండ్స్? నాకు ఈ స్పెక్ట్స్ కలర్ వైట్ టీషర్ట్. సో ఈ వైట్ డ్రెస్ వేసుకొచ్చిన వాళ్ళందరూ హోలీ ఆడడానికి. మనతో పాటు ఫారినర్స్ కూడా ఉంటారు అక్కడ. వాళ్ళ కంట్రీ వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారు. మన కంట్రీ నమస్తే. ఇక్కడ అన్ని కంట్రీస్ వాళ్ళ లాంగ్వేజెస్లో హలో అని రాశారు. మనకి ఇండియా ఫ్లాగ్ పక్కన నమస్తే అని ఉంది. సో యాక్చువల్గా హోలీ ఈవెంట్ చిన్నగా ఉన్నప్పుడు హోలీ ఈవెంట్ రాగానే మనం చాలా ఎక్సైట్ అయ్యేటోళ్ళము.
ఎందుకంటే మమ్మీ పాత బట్టలు తీసిచ్చేది, ఆ బట్టలంతా ఖరాబ్ చేసేసుకొని హోలీ ఆడేటోళ్ళం గల్లీ గల్లీ తిరిగి. ఇప్పుడు మనం హోలీ వచ్చింది అంటే కొత్త డ్రెస్ కొనుక్కొని మరి హోలీ ఆడుతున్నాము, అది కూడా వైట్ డ్రెస్. అదే మనం చిన్న ఇంట్లో వైట్ డ్రెస్ వేసుకొని హోలీ ఆడతా అంటే మమ్మీ చీపురు కట్టేసుకొని కొడుతుంది ఫర్ షూర్. అండ్ ఇప్పుడు నేను టీషర్ట్ కొనుక్కొని మరి హోలీ ఈవెంట్కి వచ్చా, చూడాలి. అలా మొత్తం పోసుకున్నారు, ఆడేస్తారు. అండ్ ఇవన్నీ చెర్రీ బ్లాసమ్స్. సో పూలన్నీ అయిపోయాయి, ఆకులు కూడా వచ్చేస్తున్నాయి. చూడండి రెప్లికా ఇండియా గేట్, ఇక్కడ ఇండియా అని రాసింది. వీళ్ళకి ఇండియా అంటే ఎంత ఇష్టమో చూడండి. ఇక్కడ ఫేమస్ టూరిస్ట్ స్పాట్లోనే ఇండియా గేట్ పెట్టారు. ఫేమస్ ఇండియా గేట్, రెప్లికా ఇండియా గేట్. ఇగో మా ఆయన వైట్ వేసుకోండి, వేసుకోలే. చాలామందికి డౌట్ వస్తుంది, హోలీ అయిపోయినా నెల రోజులకి వీళ్ళేంటి హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అని. అండ్ ఈ డౌట్ చాలామందికి వచ్చింది. అండ్ నేను కూడా పోస్ట్ చేసినప్పుడు, నా వాట్సాప్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు, హోలీ అయిపోయాక ఇప్పుడు ఎందుకు మీరు హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. యాక్చువల్గా ఇండియాలో హోలీ టైంలో ఇక్కడ చాలా వింటర్, ఆ టైంలో జాకెట్స్ వేసుకొని మనం హోలీ సెలబ్రేట్ చేసుకోలేం కదా. అందుకని స్ప్రింగ్ వచ్చే వరకు వెయిట్ చేసి, ఇట్స్ ఆల్మోస్ట్ 20 to 1 month వరకు వెయిట్ చేసి, స్ప్రింగ్ వచ్చాక ఫస్ట్ ఫెస్టివల్ హోలీ సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ టైంలో వీళ్ళు టెంపరేచర్ చెక్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఒక స్పాట్ అనేది బుక్ చేసుకుంటారు ముందే, ప్రీ ప్లాన్డ్. అండ్ దట్టు వీకెండ్ వచ్చేలాగా చూసుకుంటారు. అందుకని హోలీ అనేది చాలా లేట్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ. టీషర్ట్ కూడా ఇచ్చారు. సో ఇది ఆ టీషర్ట్ కానీ చాలా లూజ్ ఉంది, అందుకే ఏం షర్ట్ చేసేసా. మనం చెట్ల కింద కూర్చున్నట్టు, ఇక్కడ అందరు చెట్ల కింద కూర్చొని తింటున్నారు. We cannot post it on YouTube. Indian stall, Indian food. All right, you guys. We have another performance, but it's after 3 minutes. So we have DJ Ryan for you for the next 3 minutes. You also put one out. Do it. 곳에서도 공연하고 뮤직으로도 계속 활동할 것이라서요. 많은 관심 가져주시면 저희 마지막 회로 진행하고 싶어서 모든 멤버들과 함께 사진. ఇంకా మన రంజిత్ బ్రో ఎంటర్ అయిపోయిండు ఈవెంట్లోకి. రంజిత్ ఆన్ వీల్స్ బ్రో వచ్చినప్పుడు నేను లేను, సో మా ఆయన వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు ఆ టైంలో నేను ఇండియాలో ఉన్నాను. సో ఇక్కడ హోలీ ఈవెంట్లో కలవడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చూడండి మామూలు ఎంట్రీ కాదు అన్నది, గొడుగుతోనే ఎంట్రీ అయిపోయిండు ఇక్కడ. అండ్ చూడండి ఇంత ఇన్నోసెంట్గా అవుతున్నాడు, కానీ చూడండి లాస్ట్ వరకు మీరు చూడండి డ్యాన్స్ మామూలుగా ఉండదు, మొత్తం పునకాలే.
లేదా అక్కడే ఉండాలి బ్యాక్గ్రౌండ్ అదే ఉండాలి బాబు కొంచెం ఎన్నికెళ్ళి అడిగేస్తున్నావు కదా ఇంకా ఏజ్ రాలే
ముగ్గురు కొరియాలో స్టూడెంట్స్ అండ్ వీళ్ళు మాస్టర్స్ చదువుతున్నారు అండ్ వీళ్ళందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమందరం గాసిప్స్ చెప్పుకుంటూ. అయ్యో ఫైనల్ గా రంజిత్ బ్రో చూడండి వీడియోలో కొంచెం లడ్డు కనిపిస్తాడు డైరెక్ట్ గా చూస్తే పక్క ఉన్నాడు చాలా పక్క ఉన్నావు కదా చాలా పక్క ఉన్నావు నేను పక్క అయినా బ్రో నేను పోయినప్పుడు ఎట్లున్నా మీ ఇంటికి చాలా పక్క చాలా పక్క అయిపోయిండు అసలు గుర్తుపట్టు అప్పటికిప్పుడు పక్క అయినా సేమ్ ఈయన చూస్తుంటే నాకు మా అన్నయ్య గుర్తొస్తుండే సేమ్ మా అన్నయ్య ఫస్ట్ అంటే 70 కిలోలు ఉంటుంది కానీ చాలా బాగా మాట్లాడాడు కలిసాము చూడండి ఎలా ఉన్నాడు కలర్ఫుల్ గా ఉన్నాడు హోలీ మాట్లాడండి మాట్లాడండి బ్రో మరి అంత అమ్మాయి కూడా పెట్టకండి అన్న సీక్రెట్స్ నాకు అన్ని తెలుసు ఏదైనా అడగండి నేను చెప్తాను ఆ సీక్రెట్ కాదు అన్ని సీక్రెట్స్ నాకు తెలుసు చెప్తాను నేనైతే ఏం తాగలేదు ఇక్కడ ఏం తినలేదు ఎంత మంచిగా ఉన్నా కాంటే చూడు ఏం బ్రీడింగ్ కూడా రాలేదు సరే ఎప్పుడు వస్తారు డేగోకి మేబీ ఇట్లా డౌన్ లో ఇట్లా సైక్లింగ్ చేసుకుంటూ ఒక 15 డేస్ అరౌండ్ 15 to 20 డేస్ లో ఫైనల్ గా హోలీ ఈవెంట్ అయిపోయింది ఇంకా మేము రిటర్న్ అవుతున్నాము సో నేనైతే బాగా ఎంజాయ్ చేసా కొత్త ఫ్రెండ్స్ కలిసారు ఎక్కువ అన్నతో